ఈ రోజుల్లో అయితే ఫుడ్ అరగకపోవడం గ్యాస్ సమస్య అతి పెద్ద సమస్యలుగా మారిపోయింది. హాస్టల్‌లో ఉండడం వల్ల ఫుడ్ అరగకపోవడం గ్యాస్ అది బాగా పెరిగిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడైతే కొంచెమే ఉండేదనిపించేది కానీ, ఈ హాస్టల్ ఫుడ్ వల్ల లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి. మన ఈ వంటింటి చిట్కాల్లోని చాలా రోగాలు తగ్గడానికి, గ్యాస్ తగ్గడానికి, ఫుడ్ అరగడానికి ఇలాంటి చిట్కాలు ఉంటాయి కదా! ట్రై చేద్దామని మా రూమ్‌మేట్స్ మేమందరం కలిసి ఇలా సూపర్ మార్కెట్ నుంచి ఇలా మెంతులు, జీలకర్ర, వాము, సోంపు, ధాన్యాదాలు ఇలా ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని డ్రై రోస్ట్ చేసుకొని, పొడి చేసుకొని అన్నం తిన్నాక జస్ట్ చాలా తక్కువ చిన్న స్పూన్, అర స్పూన్ తిని ట్రై చేస్తున్నాం. పర్లేదు అనిపించింది. మీరైతే మీ ఇంట్లో వాళ్ళని అడిగి ట్రై చేయండి. ఇలా అన్నీ వేయొచ్చో లేదో. మేము ఒకసారి ట్రై చేద్దామని ఇలా అన్నీ వేసుకొని ట్రై చేసాం. పర్లేదు అనిపించింది. కాస్త మాకు ఫుడ్ అరుగుతున్నట్టు, గ్యాస్ తగ్గినట్టు అనిపించింది. మీరైతే మీ ఇంట్లో వాళ్ళని అడగండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకుని, పొడి చేసుకుని అతి తక్కువ స్పూన్ తినాలి. లేకపోతే బాగా వేడి చేసేసిద్ది. ఇవన్నీ వేడి చేసేవి కాబట్టి. మీరైతే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి.